ఓం నమః శివాయ. హైదరాబాద్ వాస్తవ్యులైన ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్ చలమారెడ్డి గారు వారి తండ్రి వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి శివయ్య సేవలో అభాగ్యుల సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. మాధవ సేవలో భాగంగా ముందుగా అర్చకులు స్వామి చెంత వారి గోత్రనామాలపై అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా లింగాకారునికి స్వయంగా జలాభిషేకం చేసి అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఓం శతమానం భవతు శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠ. అర్చకుల ఆశీస్సులు తీసుకుని ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహాదేవాయ ధీమై తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహ. మహారుద్రాయుధం నమః. ఓం నారాయణాయ విద్మై వాసుదేవాయ ధీమై తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహ. విష్ణుమూర్తి దేవతాయుధం నమః. ఓం ఆంజనేయాయ విద్మై వాయుపుత్రాయ ధీమై తన్నో హనుమాన్ ప్రచోదయాత్ స్వాహ. ఆంజనేయ స్వామి దేవతాయుధం నమః. ఓం తత్పురుషాయ విద్మై మహాదేవాయ ధీమై తన్నో యజ్ఞేశ్వర ప్రచోదయాత్ స్వాహ. యజ్ఞేశ్వరాయుధం నమః. ఓం తత్పురుషాయ విద్మై మహాదేవాయ ధీమై తన్నో సర్వదేవత ప్రచోదయాత్ స్వాహ. సర్వదేవతాయుధం నమః. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆలయ నిర్మాణ పనుల్లో భాగమై ఇటుక సాయం చేశారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. కీర్తిశేషులు సురకంటి ఫకీర్ రెడ్డి గారి 4వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. దశాంగోపిత సుగంధ ద్రవ్యం ధూపం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. తదేంగౌ మహానివేదనార్థం నారికేలం. కింద కొట్టి వాటర్ వదిలిపెట్టి టెంకాయ చిప్పలు ఇక్కడ పెట్టండి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. నివేదనార్థం నారికేలం. ఓం భూర్భువస్సువః భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. చూయించండి. ఓం ప్రాణాయ స్వః. ఓం అపర్ణాయ స్వః. ఓం సమర్ణాయ స్వః. ఓం ఉదరణాయ స్వః. ఓం యానాయ స్వః. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరపోషాణం సమర్పయామి. హస్తం ప్రక్షామి. పాదం ప్రక్షామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఇది అవసరార్థ యథాశక్తి పంచభక్ష పరమాన్న నివేదనం సమర్పయామి. తదేంగౌ మంగళ నీరాజనం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్య త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. మంగళ నీరాజనం దర్శయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. క్రియాహీనం భక్తిహీనం పరిపూర్ణం తథాస్తుతే శ్రీ సర్వదేవత పాదార విందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. పెద్దవారికి నమస్కారం చేసుకోండి. మానవ సేవలో భాగంగా ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ భార్య ఎస్ అనసమ్మ గారు, సురకంటి నరసింహారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు,
మదన్మోహన్ రెడ్డి గార్ల తరపున శ్రీ సురకంటి జగన్మోహన్ రెడ్డి గారు, చలమారెడ్డి గారు రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. నిత్య అన్నదానము చేసి అక్షయ పాత్రల ఆదరించి అన్నము పెట్టి కన్న తల్లిలా తోడు నీడై నడిపించే కన్న తండ్రిలా. అదేవిధంగా ఎస్ చలమారెడ్డి గారు నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి శివానుగ్రహాన్ని పొందారు. తండ్రిగారి ఆశయాలకు అనుగుణంగా దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ పుణ్యమూర్తులు శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్కారం అండి. నేను జగన్మోహన్ రెడ్డి, మా సోదరుడు చల్మారెడ్డి. మేము ఇద్దరం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము. మా యొక్క తండ్రి యొక్క చతుర్థి వర్ధంతి ఇక్కడ అమ్మా నాన్న ఆశ్రమంలో ఇక్కడ అనాథలు ప్లస్ మతిస్థిమితం లేని వ్యక్తులకు ఉపాధి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తూ వాళ్లకు సేవ చేస్తున్న ఈ యొక్క సంస్థ గురించి మేము తెలిసి పోయిన సంవత్సరము ఇదే రోజు మేము ఇక్కడికి వచ్చి వీళ్ళందరి సమక్షంలో అన్నదానం ద్వారా మేము ఇక్కడ మా యొక్క తండ్రి గారి వర్ధంతి జరుపుకోవడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ మాకు చాలా మంచిగా అనిపించింది, సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎవరో మహానుభావులు ఇది ఒక గొప్ప ఆలోచనతోటి ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టి, అది దైవ సన్నిధిలో ఎక్కడైతే ఇక్కడ సేవా కార్యక్రమం జరుగుతుందో అక్కడనే దైవ సన్నిధి కూడా ఉండడము, ఆ దైవ సన్నిధిలో ఈ నిస్వార్థమైన సేవ జరగడం అనేది నిజంగా మాకు చాలా గొప్పగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. కాబట్టి మళ్ళొకసారి మేము ఇక్కడ జరుపుకోవాలని ఈసారి కూడా మేము ఇక్కడికే వచ్చి మరొకసారి ఇక్కడ ఉన్న వ్యక్తులకు అన్నద్వారం ద్వారా మేము మా యొక్క సేవా కార్యక్రమాన్ని మా యొక్క తండ్రి గారి పేరు మీద జరుపుకోవడం జరిగింది. మా తండ్రి గారు కూడా తను కూడా ఉన్న టైంలో కూడా చాలా వరకు ప్రజాసేవలో గడిపిన వ్యక్తి, ప్రజలతో మెలిగిన వ్యక్తి. కాబట్టి తనకు కూడా ఇలాంటి వ్యక్తుల మధ్య జరుపుకొని వాళ్ళకి ఏదైతే సేవా కార్యక్రమం చేయడం వల్ల ఆయన యొక్క ఆత్మ కూడా శాంతి కలుగుతున్న ఉద్దేశంతో మా యొక్క కుటుంబ సభ్యులు అంతా నిర్ణయించుకొని చేయడం జరిగింది. ఇక్కడ కూడా నాకు మేబీ ఇక్కడ ఏదైతే సేవ చేస్తున్నది కానివ్వండి, ఇక్కడ కూడా ఉద్యోగస్తులు కూడా, ఎందుకంటే ఇలాంటి సేవ చేసేటప్పుడు పనిచేసే వ్యక్తులకు కూడా చాలా ఓపిక అవసరము, చాలా సేవా తత్పరత ఉన్నప్పుడే వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళ యొక్క కూడా నిజంగా నేను మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యుల మధ్య అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా వీళ్ళు ఇక్కడ మేము జరుపుకోవడానికి ప్లస్ ఇంకా వేరే రూపంలో కూడా చేయడానికి మేబీ మా యొక్క బట్టల కార్యక్రమం కానివ్వండి అట్లాంటివి కూడా ఇక్కడ దానం చేయడానికి కూడా మేము ప్రయత్నం ఈరోజు ఈ సందర్భంగా చేస్తున్నాము. మరొక్కసారి మా యొక్క కుటుంబ సభ్యుల అందరి తరఫున ఈ యొక్క సేవా సంస్థకు అనాథ ఆశ్రమకు మేము ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకు ఈ అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.